హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంటికి వెళ్ళినా కదా, నేను ఇంటికి వెళ్తే అమ్మ కొన్ని గ్రోసరీస్ అండ్ కొన్ని సామాన్లు పంపించింది. ఏమేమి పంపించింది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నొక్కడం ద్వారా నేను పెట్టిన వీడియో తొందరగా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో వస్తుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి. సో మనం బ్యాగ్ ఓపెన్ చేసి ఏమేమి పంపింది అండ్ ఏమేమి వస్తువులు ఉన్నాయని చూద్దాం. ఓకే, ఓకే, చాలా పెద్దగానే పెట్టింది, చాలా హెవీగానే పెట్టింది. వావ్, ఓపెన్ చేయగానే ఫస్ట్ హార్పిక్ లైజాల్ ఉన్నది. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇది వచ్చింది. దీన్ని బట్టి ఫస్ట్ సైన్ ఏందో నాకు అర్థం అట్లా. ఓకే, చిన్న బేసిన్ కూడా పెట్టింది. ఏమేమి పెట్టింది? మసాలాస్ మనం కొంచెం స్పైసీ తక్కువే, కానీ అయినా మా మమ్మీ పెట్టింది. శనగపిండి కప్స్. ఇవి నేను పర్సనల్గా పెట్టమని చెప్పిన, బాగుంటాయి. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు అండ్ రెగ్యులర్గా వాడడానికి కూడా బాగుంటాయి. యాక్చువల్లీ ఇది గిఫ్ట్ వచ్చింది అనుకుంటా, నాకు తెలిసి గిఫ్ట్ వచ్చింది. సో మా మమ్మీ అడగగానే ఇచ్చేసింది. మా అమ్మ పర్సనల్గా కొంటే ఇక ఎందుకురా, నువ్వేమైనా సంసారం పెట్టినావారా అంటారు. సో అవి కూడా తీసుకొచ్చినాం. కవర్ ఇప్పడం నన్ను చూసి నేర్చుకోండి. నోరుతో తీస్తున్నా అని అనుకోకండి, నేనే తింటా కాబట్టి నో ప్రాబ్లం. అని నేను జస్ట్ మూడే ఇప్పుతున్నాను, నేను ఇంకేం ఇప్పట్లా. ఇలాంటి టైంలోనే గుండె ధైర్యం చేసుకోవాలి. ఎల్లిగడ్డలు ఏ పోపులో కానీ దేంట్లో అయినా పక్కా ఎల్లిగడ్డలు వేస్తాయని. అండ్ కారప్పొడికి పెద్ద స్టోరీ ఉంది, లాస్ట్లో చెప్తా. అండ్ దీనివల్ల నేను ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వచ్చింది. ఓకే, లాస్ట్లో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ యాక్చువల్లీ బూందీ ఎందుకు పెట్టిందంటే, ఇప్పుడు మా మమ్మీ తప్పులో పడొద్దని పెట్టింది. అది మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు మా మమ్మీ కొట్టి పెట్టింది, లడ్డూలు అరిసెలు పెట్టింది, కానీ బూందీ పెట్టలే. అయితే మా అక్కకి ఇట్లా చెప్పిన, మమ్మీ బూందీ పెట్టలేదు అది అంటే, మా మమ్మీతో అంటే ఇప్పుడు పర్సనల్గా బూందీ ఉంది కాబట్టి బూందీ పెట్టి పంపించింది. కానీ బాగుంది బూందీ. ఎందుకంటే నేను చెప్పకపోతుంది, కాకపోతే ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను కొంచెం తిన్నా అనమాట. తిన్నా కాబట్టి టేస్ట్ బాగుంది. అండ్ మా అక్కకి అట్లా పుల్లేస్తే మా అక్క పోయి మా మమ్మీకి పుల్లేసింది. ఓకే, అండ్ ఇవి కూడా నా ఇష్టంతో పెట్టుకున్నా పాట్ గ్లాసెస్. ఇది నేను ఉస్నాబాద్లో తీసుకున్నాం. ఒకసారి మేము వేములవాడకి వెళ్ళొస్తుంటే ఉస్నాబాద్ ఎల్లమ్మ దగ్గర అయినప్పుడు అక్కడ బోనం కుండలు తీసుకునేటప్పుడు ఈ కప్స్ తీసుకున్నా. ఇవి చాలా రోజులు అవుతుంది వాడక. సో ఇప్పుడు మన కొత్త రూమ్లో మనం వాడదాం అనమాట. ఓకే, ఏంటివి ఓకే, వావ్, మసాలాలు లవంగాలు, మిక్స్డ్ మసాలా దంచేవి. అండ్ ఇది కూడా దంచేది. మిరియాలు నేను తెచ్చుకున్నా, మిరియాల పాలు తాగుతా అప్పుడప్పుడు. జీలకర్ర అండ్ ఆవాలు. మా మమ్మీ బాగానే పెట్టింది అంటే మాకు షాప్ ఉంది కాబట్టి. అండ్ అందుబాటులో సర్ఫ్ ప్యాకెట్ అండ్ మిగతావి చెత్త చాట. ఇదేమిది, మన రైస్ కుక్కర్లో ఇండక్షన్ వాడుతున్నాను అనమాట. దాని మీదకి షాక్ కొడుతుందని చక్కది గంట. ఇది యాక్చువల్లీ సగం ఇరిగిందనమాట. ఇట్లా పెనం ఏమంటారు, దోశలు తీసే పెనం ఉంటుంది, పెనం కాదు సరాతం, దోశలు తీసే సరాతం ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట. సగం ఇరిగింది అండ్ స్పూన్ లాగా ఉంది కాబట్టి తీసుకొచ్చాను నేను.
ఏదో బాక్స్ దేనికైనా పనికి వస్తుందని. అండ్ గిన్నెలు ఇక ఊర్లలో చాలా వరకు కొత్త కొత్త గిన్నెలు తీసుకున్నప్పుడు ఇట్లాంటి చుక్కలు పెడతారనమాట. ఎందుకు పెడతారంటే ఎవరి ఇళ్ళకి కూరలు వేసి ఇచ్చినప్పుడన్నా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళ ఇళ్ళలోకి పోయి చూసుకొని మా గిన్నె అని చెప్పడానికి ఇట్లాంటి డాట్స్ పెడుతుంది అనమాట. మా అమ్మమ్మ నుంచి మా మమ్మీకి అలవాటు వచ్చింది. సేమ్ కప్స్ 2 మా మమ్మీ ఇయ్యనన్నది, కానీ నేను తెచ్చుకున్నా. అండ్ ఇది మా విజయనగరం చెల్లి నా రాఖీ పండగకి కప్ ఇచ్చిందనమాట. రాఖీ పండగకి కప్పు విత్ రాఖీ పంపింది. నేను రోజు పొద్దుగల వాటర్ అండ్ ఇంకా కాఫీ, టీ ఏమన్నా ఉంటే దీంట్లో తాగుదామని తెచ్చుకున్నాను. అండ్ రైస్ కుక్కర్ గంట ఇంటి దగ్గర ఉండే మర్చిపోయాను అనమాట. సో తెచ్చుకున్నా. ఇది ఎంటీ బాక్స్, యాక్చువల్లీ విమ్ బాక్స్. ఇది దేనికన్నా పనికి వస్తుందేమో అని తీసుకొచ్చిన. అండ్ ఇది ఒకటి వాటర్ పోసుకోవడానికి కూడా. ఇక చూడండి ఒక్కొక్క కలర్. ఇది దేనికైనా పనికి వస్తుందని అట్లా. ఇండక్షన్ పైన స్టీల్ పనిచేస్తాయి కాబట్టి సో మా మమ్మీ స్టీల్ పెట్టి పంపించింది అనమాట. ఇక అప్పుడే సొట్టుపోయింది ఏమో. ఇప్పుడు మా అమ్మ వీడియో చూసింది అనుకో అంటది ఇదొక జగ్గు నేనే తెచ్చుకున్నా. ఇది కూడా ఒకటి, ఐ మీన్ ఇండక్షన్ పైకి పనిచేస్తుందని పెట్టింది మా మమ్మీ. మరీ సేమ్ కాదు. ఇది బౌల్. ఇది ఎవరో మా చుట్టాల ఇంటికి ఎవరింటికో పోయినప్పుడు గృహప్రవేశం ఇచ్చిరనమాట. గృహప్రవేశానికి ఇది ఇచ్చిరని నాకు గుర్తు. మరి తెలియదు ఎంతవరకు నిజమో. మా అమ్మ చూస్తే కామెంట్ చేస్తుంది. ఇది 1 గంట కూడా వేసింది. ఇది నేను తెచ్చుకున్నా, మా డాడీకి తెలియకుండా మా అమ్మకి చెప్పిన బల్బ్ పనికి వస్తుందని. ఖర్చు బయట ఎక్కువ పెట్టాలనుకోవట్లేదు, సో ఇక్కడ అన్నీ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆర్గానిక్, పసుపు, గిన్నెలు. ఈ ప్లేట్స్ మా మమ్మీ వద్దురా కొత్త అన్నీ పోతున్నావు వేసి పెడుతున్నావు అది ఇది అని చెప్పి వదిలేస్తే నేను పట్టించుకోకుండా 2 ప్లేట్స్ తెచ్చుకున్నా. వాళ్ళే ఎప్పుడన్నా వస్తే పనికి వస్తాయని. నాకు ఒక ప్లేట్ ఉంది. ఇది కర్రగా అయింది చూడండి, ఫీల్ అవ్వకండి. నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. ఇండక్షన్ పైకి బాగా పనిచేస్తుంది. సో తెచ్చుకున్నా. ఒక సాల్ట్ ప్యాకెట్, అంతే. దీంట్లో ఏం లేదు ఇంకా. ఇది నా ట్రైపాడ్ అండ్ నా బెల్ట్, స్కేల్, అంతే. ఇవి నేను పెట్టుకున్న సామాన్ అంతే. దీంట్లో ఏం లేదు. ఈ బ్యాగ్ ఖాళీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇట్లానే తింటాం. స్వెటర్ ఇది పచ్చిగానే ఉంది. మేము నిన్న జాతరకు పోయి వచ్చినాం కదా, ఉతకలే మా మమ్మీ నా బట్టలు. నా నాప్కిన్ మొలతాడు ఉంది, కాకపోతే చూడు మా మమ్మీకి ప్రూఫ్. మమ్మీ ఉందే మొలతాడు చూడు. మా మమ్మీకి నమ్మకం ఎక్కువ, మొలతాడు వీడు ఉంచుకోడని. ఊడిపోద్ది బట్టలతో, లూజ్ కట్టుకుంటే ఊడిపోద్ది బట్టలతోటి. 2 బెడ్షీట్స్ తెచ్చుకున్నా. ఫేస్ క్రీమ్ అందానికి కారణం ఇదే. ఇదే కారణం. చింతపండు, ఆయిల్ ప్యాకెట్, మసాలా, మిక్స్డ్ బర్గర్ మసాలా, నవరత్న ఆయిల్స్, ఏవి క్విక్ పనికి వస్తాయని నేనే వేసిన. కుడుక పొడి ప్యాకెట్లు, 2 బట్టల సబ్బులు, ఆయిల్ ప్యాకెట్, పారాషూట్ ఆయిల్. యాక్చువల్లీ నేను వేడి చేసుకున్న నూనె పెట్టుకుంటా, బట్ ఈసారి ఇది తెచ్చుకున్నా. దీన్ని కూడా కాల్చడానికి ట్రై చేస్తా. ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉంటే మందారాకు సంథింగ్ అవి తెచ్చేసుకొని చేసుకున్నాం. ఇంకో చిన్న వీడియో మ్యాచ్ బాక్సెస్ పనికి వస్తాయని. పెసరపప్పు, ఇది ధనియా పౌడర్, సేఫ్ వాష్, సాఫ్ట్ టచ్ మన బట్టలకి. ఎప్పుడైనా రూమ్లో టీ పెట్టుకుంటామని టీ పౌడర్ ప్లస్ షుగర్, కందిపప్పు, మ్యాంగో పికిల్ మా షాప్లో ఉండే, సో ఇది కూడా వేసింది మా అమ్మ. ఇవి మిక్స్డ్
బగారా మసాలా. ఎప్పుడైనా నేను మోస్ట్ ఆఫ్ ది ఇట్లనే అనమాట, బగారా రైస్, జీరా రైస్ అని. సో ఇవి కూడా వేసింది మా అమ్మ. బోలా సబ్బులు అంతే. ఇంకా పొటాటో అండ్ ఆనియన్ అంతే. దీంట్లో ఇవే ఉన్నాయి. అయిపోయింది, ఇంకా సరుకులు అయిపోయినాయి. ఇవి అనమాట మా మమ్మీ పంపిన గ్లాసరీస్. అండ్ చూసినారు కదా, ఇట్లా ఉంటుంది. సపరేట్ రూమ్ చేంజ్ అవ్వాలంటే ఉట్టిగానే అవ్వదు. అండ్ నేను బయట ఖర్చు పెట్టొద్దని ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకున్నా, వీటితో ఎలా దిద్దామని. అండ్ ఖర్చు తక్కువ, ప్లస్ ఇప్పుడు ఎందుకంటే నేను ఒక పర్టికులర్ జాబ్లో సెక్యూర్ కాలే కాబట్టి ఇంట్లో నుంచి తెచ్చుకోవడం చాలా బెస్ట్ అని ఆలోచించి మరి తెచ్చుకున్నాను అనమాట. సో ఇవన్నీ రూమ్లో సర్దుకుందాం. అండ్ మీరు ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ పంపించండి. సో దిస్ గోనా అండ్ మై వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్కి ఇక్కడితో ఎండ్ చెప్పేస్తున్నా. సో టేక్ కేర్, లవ్ యూ, బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్. బాయ్ చెప్పగానే వీడియో ఆఫ్ చేస్తారా? చూడండి, లాస్ట్కి ఒకటి చెప్తాను, మర్చిపోయినారా? గుర్తు చేయాలి కదా. మైక్ పెట్టుకున్నా వినిపిస్తుంది. ఏది లాస్ట్కి ఒకటి చెప్తాను. ఓకే, ఇక్కడ ఉంది. కారప్పొడి వల్ల నేను ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎక్కువ. ఎక్కడంటే నేను ఉప్పల్లో డ్రాప్ అయిన తర్వాత ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్ళి నేను ఆల్రెడీ పొంగుకుంటే ఈసారి అడ్వాన్స్గా టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. మెట్రో టికెట్ ఫ్రమ్ ఉప్పల్ టు మై ప్లేస్, నాకు దగ్గర ఉన్న మెట్రో స్టేషన్కి నేను బుక్ చేసుకున్న తర్వాత లగేజ్ చెకింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాంట్లోకి పంపించిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఇది బయటపడ్డది అనమాట. కారం పొడి, చిల్లీ పౌడర్ ఈస్ నాట్ అలౌడ్. వాడికేమో తనకేమో తెలుగు వస్తలేదు, నాకేమో హిందీ అట్లా వచ్చు కాబట్టి అట్లా ఇట్లా మాట్లాడి లాస్ట్కి వీ వోంట్ అలౌ చిల్లీ పౌడర్ అది అని చెప్పేసి డిస్కషన్స్ వచ్చినాయి. సో కారపొడి మెట్రో స్టేషన్లో అలౌ లేదు, మీరు కూడా మర్చిపోయి ఎప్పుడు తీసుకుపోకండి. అండ్ నిజమే పాయింట్ కూడా, ఎక్కడైనా లీక్ అయ్యి ట్రావెలర్స్కి ఇబ్బంది అవుతాయి, ఐ మీన్ ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని, అది కూడా ఒక పాయింటే. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మెట్రోలో వెళ్ళేటప్పుడు కారప్పొడి తీసుకెళ్ళకుండా జర్నీ చేయండి. కారప్పొడి నేను తీసుకెళ్తున్నా కాబట్టి, ఐ మీన్ ఇంటి దగ్గర నుంచి వస్తున్నా కాబట్టి నాకు తెలీదు నిజంగా. నేను ఇట్లాంటి వాటిలో అవేర్గానే ఉంటా, బట్ నాకు తెలీదు. సో కారప్పొడి వల్ల నేను నా మెట్రో టికెట్ క్యాన్సిల్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని ఉప్పల్ టు నేనుండే ప్లేస్కి వచ్చేసిన. నియర్లీ ఇట్స్ టేక్ 170 రూపీస్. అదే నేను మెట్రోకి వస్తే 45 రూపీస్. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు. నేను రూపాయి పోగు చేస్తుంటే ఇట్లనే ఖర్చులు అయిపోతాయి. సో రూపాయి పెట్టే కాడ పెట్టాలి, ఏమంటారు, తిట్టే కాడ తిట్టాలి, కొట్టే కాడ కొట్టాలి, పెట్టే కాడ పెట్టాలంటారు కదా. ఇక అట్లనే అనుకొని పెట్టే కాడ పెట్టిన ర్యాపిడో అక్కడ ఉప్పల్ నుంచి నేనుండే ప్లేస్ వరకు బుక్ చేసుకొని వచ్చిన. ఓకే, ఇదే కారప్పొడి ఇష్యూ, కారప్పొడి స్టోరీ అని చెప్పిన కదా, ఇదే ఆ స్టోరీ. సో ఓకే, అయిపోయింది స్టోరీ. అంటిల్ ద వీడియో కన్క్లూజన్, ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లే. ఓకే, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, వెయిట్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో కమ్స్. ఓకే, బాయ్.